మన పాప భారాన్ని తొలగించడానికే యేసు ప్రభు సిలువ మీద మన కోసం మరణించారు. మనం నీతిమంతులుగా చేయబడినట్లుగా యేసు ప్రభు సిలువ మీద మరణించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు. ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడాలని దేవునికి ఆలోచన. ఒకవేళ ఇంకా నీ పాపం ద్వారా ఛిద్రించబడి నీ ఆత్మ, మనస్సు, శరీరము గాయపరచబడి ఇబ్బందులు పాలే అదే జీవితాన్ని ప్రేమించి అక్కడే ఉంటావా? కానీ రాత్రి యేసే పిలుస్తుంటే ఆ పిలుపుకు లోబడతావా? ఆలోచన చేయి. జీ మేజర్, జీ మేజర్. అందరూ ప్రభు వైపు మనం చూద్దాం. హల్లెలూయా. ఎంత పాపినైనను ప్రభువు చేర్చుకొనును. ఎంత పాపినైనను ప్రభువు చేర్చుకొనును. ఇది ఏ సమయము యేసునొద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకొనుము. ఇది ఏ సమయము యేసునొద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకొనుము. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతన కరములు చాపి రమ్మను చున్నాడు. వాంఛాతన కరములు చాపి పిలచుచున్నాడు.